హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లకు వెళ్లే రహదారులు గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జేమ్స్ స్ట్రీట్, బోరబండ, సనత్ నగర్ రైల్వే స్టేషన్లకు చేరుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల వల్ల అటువైపు ప్రయాణం అంటే ప్రజలు బెదిరిపోతున్నారు. ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లకు వెళ్లే రహదారుల పరిస్థితులపై మా ప్రతినిధి సూరిబాబు మరింత సమాచారం అందిస్తారు. జేమ్స్ స్ట్రీటు, బోరబండ, సనత్ నగర్ తదితర ప్రాంతాల్లోని లోకల్ రైల్వే స్టేషన్ల వద్దకు ఎంఎంటీఎస్ ప్రయాణించే ప్రయాణికులు అటువైపు రహదారులను వినియోగిస్తూ ఉంటారు. అక్కడ రహదారుల పరిస్థితి ఎలా ఉంది, అటువైపు ప్రయాణించే ప్రయాణికులు అసలు ఏమనుకుంటున్నారు అనే విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. రోడ్ అయితే బాగలేదండి, అస్సలు బాగలేదు. మేము దిల్దార్ నగర్ నుంచి మార్కెట్కి వెళ్ళిపోతున్నాము, వస్తాము. పిల్లలు వస్తారు, చేస్తారు, బ్యాక్ నుంచి స్లిప్ అయి పడిపోతారు, చేస్తారు. చాలా ఇబ్బందిగా ఉంది. అది చాలా ఖతర్నాక్ ఉంటుంది, బాగుండదు. అస్సలు బాగుండదు. మంచి చెప్పిస్తే బాగుంటుంది. చిన్న చిన్న పిల్లలు పోతూ ఉంటారు, అక్కడ మూసపేట, భరత్ నగర్ స్కూల్కి పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇంకా వర్షం వచ్చినప్పుడు ఆ పిల్లలు సైకిల్, కొంతమంది సైకిళ్ళు ఉన్నాయి, కొంతమంది సైకిల్ లేవు, వ్యాన్లు, ఇబ్బందే ఉంటుంది కదా ఎవరికైనా. రోడ్లు షాపు నుంచి ఇక్కడ షేరింగ్ కొడతాం. షేరింగ్ కొడితే రోడ్డు బాగాలేదు, మొత్తం గుంతలు ఉంది. మొత్తం రోడ్ వేస్తే బాగుంటుంది. బైక్ వాళ్ళ కానీ కారు వాళ్ళ కానీ అందరికి మంచిగా ఉంటుంది. మొత్తం వెహికల్ బాగా రిపేర్ అవుతుంది, అన్ని టైర్ గిరిపోతా పోతాయి, బ్యాడ్ బెన్స్ అవన్నీ వస్తాయి. వర్షాలు పడితే మొత్తం వాటర్ ఉంటాయి, మొత్తం గుంతలు కనిపించే కస్టమర్లు కూడా తిడతారు. స్లో అదే బాలనగర్ నుంచి భరత్ నగర్ పోతున్నాం. మన రోజు మట్టి రోడ్డు మొత్తం స్లిప్ అవుతున్నాయి, బండ్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి, బండి కూడా ప్రాబ్లం వస్తుంది. ఇబ్బంది చాలా ఉంది. రోడ్డుకి ట్రాఫిక్ ఫుల్ జాము, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, అన్ని ఇబ్బంది అవుతుంది. రోడ్ గుంతలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వానికి చెప్తున్నాం, రోడ్ వేపిస్తే బాగుంటుంది. ఇంద్రమ్మ కాలనీకేనే వస్తాము, బాలనగర్ దిగుతాము. ఆటోలు నిండకుండా నడుచుకుంటూ వస్తాం. ట్రాఫిక్ బాగున్నది, వర్షం వస్తే నడవలేము. రోడ్ అయితే వేస్తారు, తవ్వుతారు, ఎందుకు తవ్వుతారో అర్థం కాదు. సరే తవ్విర్రు, నీట్గా వెయ్యాలి కదా. మళ్ళీ మొత్తం గుంతలు, కంకర అంతా అసలు చిందరవందరగా ఉంటుంది. ఎప్పుడు రోడ్ నీట్గా ఉండదు. ఇంతకుముందు ఎప్పుడో అక్కడక్కడ కనిపించేది వెహికల్స్. ఇప్పుడు వెహికల్స్ ఇక్కడ నుంచే వెళ్ళాలి, స్కూల్ పిల్లలు అందరు అనేసరికి చాలా కష్టం అయిపోతుంది. మేము ఇక్కడనే లోకల్లోనే ఉంటాము. ఇంత దారుణమైన పరిస్థితి అంటే ఇప్పుడు మీరు చూస్తారు, ఎంతమంది పడుతున్నారు తెలుసా. ఈ రాళ్ళు ఎగిరి దెబ్బలు తాకుతున్నాయి, కిడ్ అయిపోయి పడిపోతున్నారు. ఇంతకుముందు ఇంకా పెద్ద గుంతలు ఉంటుండే. ఎన్ని రోజులు అయితే తెలుసు, చేసి కూడా దగ్గర 6 నెలల పైన పడుతుంది. ఇగో ఆల్రెడీ మొత్తం లూజ్ అయిపోతున్నాయి, తింపి మొత్తం వెహికల్స్ ఖరాబు. పిల్లలను పోవడానికి ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా. స్కూల్ పిల్లలు, మేము పిల్లల్ని తీసుకెళ్తాము, మా స్కూల్కి తీసుకెళ్ళండి మా పిల్లల్ని, ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా. అసలు ఎవరు పట్టించుకుంటలేరు. బండ్లు స్కిడ్ అయి పడిపోతున్నారు. ఈ గుంతలలో పోయి మొత్తం బాడీ పెయిన్స్, నడుము నొప్పులు వస్తున్నాయి. అయితే ఈ లోకల్ రైల్వే స్టేషన్లకు వెళ్లే రహదారులు మొత్తం కూడా గుంతలమయమయ్యి రాళ్ళు తేలిపోయే పరిస్థితి ఉంది. వర్షాకాలంలో దీని పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని ఇటువైపు ప్రయాణించే ప్రయాణికులందరూ చెబుతున్నారు. తొందరగా ఈ రహదారిని వేసినట్లయితే అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు చేకూరినట్టు ఉంటుందని ఇటు ప్రభుత్వానికి వాళ్ళందరూ కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో కలిపి సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.